అనాది కాలం నుండి నేటి వరకు మనిషి జీవన విధానంలో ఏకాకిగా బ్రతకలేక ఒక సంఘజీవిగా బ్రతుకుతూ ఈ సంఘజీవిగా బ్రతికేటప్పుడు కొన్ని కట్టుబాట్లను చేసుకుంటూ ఆ కట్టుబాట్లని తను పాటిస్తూ వేరే వాళ్ళు పాటించేలా అమలు చేస్తూ ముందుకు సాగటం అనేటటువంటిది పరిణామక్రమంలో వచ్చింది. వీటన్నింటినీ కలుపుతూ మనిషి అవతల వాళ్ళ మీద ఆధారపడి బ్రతకటానికి కామన్గా ఉండేటటువంటి ఒక అనుసంధానం చేసేటటువంటి సూచిక కానీ కాలక్రమేణా దానిని డబ్బు అనే ఒక మాట కింద అది మారింది. ఇలా మొదలైనటువంటి ఈ డబ్బు అనేటటువంటి మాట, దానిని మనం ఆంగ్ల పరిభాషలో కరెన్సీ అనేటటువంటి మాట వాడతాం. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కరెన్సీ ఉంటుంది. ఇలా దీనికి చాలా పెద్ద కథే ఉన్నది. ఇందులో భాగంగానే మనం రోజు వాడుకుంటున్నటువంటి ఈ రూపాయి విలువ ఒక్కొక్కసారి తగ్గుతుంటుంది, ఒక్కొక్కసారి పెరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంటుంది? ఈ రకమైనటువంటి ఆర్థిక అంశాలన్నింటినీ ముడిపెట్టి ఒక దగ్గరకు తీసుకుని వచ్చి శ్రోతలకి అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ విషయాల్లో ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని మన స్టూడియోస్లో ఈరోజు కూర్చోపెట్టడం జరిగింది. వారి పేరు లోహిత్ కుమార్ రెడ్డి. నమస్కారం అండి. నమస్కారం అండి. లోహిత్ కుమార్ రెడ్డి గారు ఒక మల్టీనేషనల్ కంపెనీలో బిజినెస్ ఇన్నోవేషన్ స్ట్రాటజీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్లో వారు MBA కూడా పూర్తి చేసుకున్నారు. ఒక డైనమిక్ యంగ్ పర్సనాలిటీ హ్యావింగ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ దిస్ ఎకనామిక్ అఫైర్స్. మనం వారితో మాట్లాడి రూపాయి విలువ, డబ్బు విలువ లేదా కరెన్సీ కథ ఏంటి, ఆర్థిక విధి విధానాలు ఎలా ఉంటాయి, లావాదేవీలు ఎలా మారుతుంటాయి, షేర్ మార్కెట్లో జరిగేటటువంటి అనేక సంఘటనలు, లేకపోతే డాలర్ విలువ, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి, ఇంకా అనేకమైన విషయాల గురించి మాట్లాడదాం. ఇవన్నీ కూడా ఆ డబ్బు విలువ ఎందుకు తగ్గిపోతుంటుంది, లేకపోతే ఎప్పుడు పెరుగుతుంది, లేదా బంగారం విలువ ఎందుకు పెరుగుతోంది, మన భూమి విలువ ఎందుకు పెరుగుతుంది, కొన్ని సందర్భాల్లో తగ్గుతాయి కూడా. వీటన్నింటినీ అనుసంధానించేటటువంటి ఆర్థిక అంశాలతో కూడుకున్నటువంటి ఈ ధారావాహికకి స్వాగతం అండి. లోహిత్ రెడ్డి గారు నమస్కారం వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఈ కరెన్సీ కథ గురించి ఎక్కడ మనము ప్రారంభించవచ్చు? కరెన్సీ లేదా డబ్బు, దానికి వెనుక ఏముంది అంటే కేవలం నమ్మకం మాత్రమే. దాని విలువ ఉంది అని మనం నమ్ముతున్నాం కాబట్టే దానికి విలువ వస్తోంది. ఈ కథ ఈ రోజుదే కాదండి. మనిషి నాగరికత అన్నది మొదలైన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు నమ్మకమే దాని రూపాలను మారుస్తూ వస్తోంది. నమ్మకం పోయిన ప్రతిసారి డబ్బు యొక్క రూపం మారుతోంది, దాని విధి విధానాలు మారుతున్నాయి, ఎలా దాన్ని మనం వాడుతున్నాం అనేది కూడా మారుతోంది. మొదట మనం చూసాము అంటే ఇంతకుముందు సంతలు జరిగేవి. బియ్యం ఇచ్చి తర్వాత కూరగాయలని తెచ్చుకునే వాళ్ళము, లేదా ఈ ధాన్యాన్ని ఇచ్చి ఇవి కొనుక్కొని వచ్చుకునే వాళ్ళము అని చెప్పి. సో ఒక చిన్న కమ్యూనిటీ లేదా ఒక చిన్న గ్రామం ఉంటే గనక ఇది చాలా ఈజీ. ఎందుకంటే ధాన్యం సంవత్సరానికి ఒకసారి లేదా సంవత్సరానికి 2 సార్లు పండుతాయి, కానీ కూరగాయలు ప్రతిరోజు కావాల్సి వస్తాయి. సో నేనేం చెప్తాను, వెళ్ళి ఈరోజు నాకు కూరగాయలు ఇవ్వు, నేను సంవత్సరం తర్వాత మీకు ధాన్యం ఇస్తాను అని చెప్తాను. అది నమ్మకం వరకు బాగానే ఉంది. కానీ రేపు నేను మాట తప్పచ్చు, లేదా నేను ఆ ఊర్లో లేకుండా పోవచ్చు. సో అక్కడ నమ్మకం అనేది బ్రేక్ అవుతుంది. పంటలు పండకపోవచ్చు, ఏమైనా జరగచ్చు, సరిగా ఇవ్వకపోవచ్చు. సో మన మాట అన్నది అక్కడ నమ్మకమైంది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఎలా, ఏంటి, ఏం చేయాలి, ఇక్కడ డబ్బు అన్న కాన్సెప్టే ఉండదు. బార్టర్ సిస్టమ్ అంటారు. ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్ళామంటే అక్కడ ఇప్పటికీ డబ్బు అనేది వాళ్ళు పెద్దగా వాడరు. ఎందుకంటే అక్కడ నమ్మకం ఉంది జనాల్లో, మేమంతా ఒక కమ్యూనిటీ, మేము మోసం చేయాలనుకోవట్లేదు, లేదా మేము మోసం చేసే అవసరమే లేదు అన్నది. సో అందువల్ల అది ఇంకా ఏదైనా ఉంటే వాళ్ళకి పెద్దలు ఉంటారు, సరి చేస్తారు. బియ్యము, చింతపండు, కూరగాయలు. నాకు కూరగాయలు కావాలి, కానీ కూరగాయలు ఉన్న అతనికి నా దగ్గర ఉన్న చింతపండు అవసరం లేదు, అతనికి బియ్యం కావాలి. బియ్యం ఉన్న అతనికి అవే అవసరం లేదు, నా దగ్గర ఉన్నవి కావాలి. సో ఈ మూడింటికి ఒక కామన్ డినామినేషన్ కావాలి. కూరగాయలకి నాకు 10 రూపాయలు వస్తే, చింతపండుకి ఆయనకి 20 రూపాయలు వస్తే, లేదా ఆయనకి ధాన్యానికి ఒక 30 రూపాయలు వస్తే, ఇది ఒక కామన్, రూపాయలు అన్నది ఒక కామన్ డినామినేషన్గా మనం వాడుతున్నాం. దాని ద్వారా వస్తువులు అన్నవి మారకం మొదలైంది. ఈ నమ్మకం అనేది మనం మనుషుల్ని నమ్మడం మానేసి వస్తువుల్ని నమ్మడం మొదలుపెట్టాం. రూపాయి అన్నది కరెన్సీని నమ్మడం మొదలుపెట్టాం. ఇలా మారుతూ 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 రకరకాలుగా రూపాంతరం చెందుతూ ఈ రోజు మనకు తెలిసిన కరెన్సీగా అది మారిందంతే. మరి ఈ నేపథ్యంలో మీరు ఇందాక నమ్మకం అని చెప్పారు కదా, అంటే ఈ నమ్మకం అనేది అంటే ఆ రూపాంతరము ఎలా జరిగింది? అంటే ముందు మనము కూరగాయలు, ధాన్యము, చింతపండు, లేకపోతే వస్త్రాలు, ఇంకోటి ఏదో అక్కడి నుంచి మొదలు పెట్టాం. అది అక్కడి నుంచి చిన్నగా మారుతూ ఎక్కడికి నెక్స్ట్ స్టేజ్ ఏంటి?
మనం సంఘజీవులము అని అన్నాం. చిన్న గ్రామంలో అయితే ఈ నమ్మకం నోటి మాట ద్వారా చెల్లుతోంది, కానీ నగరం పెరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు తెలియాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు అవతల మనిషిని మనం ఎలా నమ్మాలి? అలా అక్కడే ఆ గ్రామానికి లేదా ఆ నగరానికి ఉన్న రాజులు లేదా పెద్దలు వచ్చారు. వాళ్ళేం చెప్పారు, ఓకే మా దగ్గరికి రండి, మేము మీ దగ్గర ఉన్నవి చూసి మేము ఒక స్టాంపు లేదా మేము ఒక సంతకం చేసి ఇస్తాము, దాన్ని మీరు కరెన్సీగా వాడుకోండి. అది మీకు తెలిసిన వాళ్ళ దగ్గరే కాదు, మీకు తెలియని వాళ్ళ దగ్గర కూడా పనిచేస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళకి అది ఇచ్చి మీరు ఏమైనా కావాల్సినవి కొనుక్కోవచ్చు. వాళ్ళ తర్వాత దాన్ని ఇంకొక చోటికి వచ్చి వాళ్ళు ఏమైనా కావాల్సినవి కొనుక్కోవచ్చు. అక్కడ నమ్మకము అనేది మనుషుల దగ్గర నుంచి సొసైటీ యాజ్ అ హోల్, అంటే సొసైటీ పెద్ద దగ్గరికి వెళ్ళింది. మనుషులు ఒకరినొకరం నమ్మడం మానేసి ఆ పెద్దని నమ్మడం మొదలుపెట్టారు. వాళ్ళు సంతకం చేస్తే దానికి ఒక విలువ వచ్చింది, ఆ విలువే కరెన్సీ అయింది అంతే. అంటే ఇదివరకు రాజాస్థానాల్లో వరహాలని చెప్పి, గోల్డ్ కాయిన్స్ అని చెప్పి, లేకపోతే ఒక సిల్వర్ నాణాలని అలాంటిది ఏదో ఉండేది. అంటే నా దగ్గర ఒక 100 సిల్వర్ నాణాలు ఉన్నాయంటే ఈ సిల్వర్ నాణాన్ని తీసుకుని వెళ్ళి మార్కెట్లో ఈ సిల్వర్ నాణానికి నాకు 10 కేజీలు బియ్యం వస్తాయి, లేకపోతే ఒక 20 కిలోలు కూరగాయలు వస్తాయి. అలా ఏదైనా అలాంటి విలువ అనేటటువంటిది కామన్గా అందరూ కలిపి నిర్ణయించుకొని దాన్ని అందరూ వాడుతూ వచ్చారు. మీరు అంటున్నారు బంగారము, సిల్వరు, వీటన్నిటికీ ఇన్హరెంట్గా ఏంటి వాల్యూ ఉండదు కదా. బంగారాన్ని మనం తినాలేము, ఏమీ చేసుకోలేము, కేవలం అదొక వస్తువు, దానికి ఒక వాల్యూ లేదు. దానికి మనం వాల్యూని ఆపాదించాం. ఒక బంగారు నాణానికి ఒక బస్తా బియ్యము, లేదా ఒక సిల్వర్ నాణానికి ఒక 10 కేజీల కూరగాయలు అని చెప్పి నిర్ణయించుకొని దాన్ని బట్టి ఈ వ్యాపారం అనేది జరుగుతూ వచ్చింది. తర్వాత సంఘాలు పెరిగే కొద్దీ, నగరాలు పెరిగే కొద్దీ, కామర్స్ పెరిగే కొద్దీ, ట్రేడ్ పెరిగే కొద్దీ అది కూడా ఆ నమ్మకం కూడా కోల్పోవడం మొదలైంది. ఎందుకంటే ఇక్కడ ఒక బంగారు నాణానికి ఒక బస్తా రావచ్చు, ఇంకొక చోట 10 బస్తాలు రావచ్చు. దానికి ఉన్న వాల్యూ ఏంటి అన్నది పోయింది. అప్పుడు జనాలు ఆ రాజుల్ని నమ్మడం మానేసి కేవలము రాజుల ముద్రికలను లేదా రాజులు ఇచ్చే ఆ సంతకాలను నమ్మడం మానేసి ఈ బంగారానికి లేదా ఈ సిల్వర్కి అందరూ ఓకే, ఈ మెటల్కి ఈ బంగారానికి ఒక వాల్యూ ఉంది, ఇది ఎక్కడైనా చెల్లుతుంది అని నమ్మడం మొదలుపెట్టారు. అందువల్లే దానికి ఒక వాల్యూ వచ్చింది తప్ప అంటే రాజముద్రికకే వాల్యూ లేకుండా పోయింది. వాళ్ళు మేమిస్తాము ఆ నమ్మకం, రాజు మీద నమ్మకం పోయింది, లేకపోతే ఆస్థానం పైన వాటి నమ్మకాలు పోయి, కానీ మెటల్కి వాల్యూ అంటే మనం అనుభవించినంత కాలం దాన్ని అనుభవించి అవసరమైనప్పుడు కూడా మళ్ళీ దాన్ని మార్చుకోవచ్చు. ఈ విలువ మారనది బంగారమే అని అనాది కాలం నుంచి నమ్మారు. కేవలం ఆ నమ్మకం, మనం అన్నాం చూడండి, డబ్బు అంటే ఏంటి, నమ్మకం. ఆ నమ్మకాన్ని ఆ బంగారానికి ఆపాదించారు అంతే. అందువల్ల దానికి విలువ వచ్చింది తప్ప దానికంటూ ఒక విలువ లేదు. అందరూ కలిపి బంగారాన్ని ఆమోదించారు. అందువల్ల రాజముద్రిక అనేది అవసరం లేకుండా పోయింది. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా మరో దేశానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అక్కడ డబ్బులు అవసరం అవుతాయి. ఇక్కడ నుంచి వీళ్ళు బస్తాలు బియ్యము వాటిని తీసుకెళ్ళి అక్కడ అమ్ముకొని తర్వాత అక్కడ బార్టర్ చేయడం కన్నా ఇక్కడే దాన్ని అమ్ముకొని దానికి కావాల్సిన బంగారాన్ని పట్టుకొని నేను దేశాలు దాటుతాను. ఇన్ని బస్తాలు తీసుకెళ్లడం కన్నా ఒక చిన్న బంగారం మూటని తీసుకెళ్లడం చాలా ఈజీ అవుతుంది. అందువల్ల బంగారానికి వాల్యూ వచ్చింది అంతే. ఇది మన దేశంలోనే కాదు, యావత్ ప్రపంచము కూడా. భాష వేరు కావచ్చు, మతాలు, ప్రాంతాలు ఏదైనా వేరు కావచ్చు, కానీ బంగారాన్ని మాత్రం అందరూ గుర్తించారు. కానీ బంగారాన్ని గుర్తించక ముందు కూడా చాలా దేశాలు మిగిలిన వాటితో కూడా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. రోమన్స్ ఉప్పుని శాలరీగా ఇచ్చేవాళ్ళంట. ఆ తర్వాత ధాన్యాన్ని మనం ఇప్పటికీ ఇంకా పల్లెల్లో ఇస్తూనే ఉంటారు. సంవత్సరం పనిచేసిన దానికి వాళ్ళకి ధాన్యం ఇవ్వడము, లేదా ఇవన్నిటిని ఎక్స్పెరిమెంట్ చేశారు. కానీ ధాన్యాన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే పాడైపోతుంది, కూరగాయలని ఎక్కువ రోజులు పెట్టుకోలేరు. తర్వాత ఉప్పు ఎవరైనా తయారు చేయొచ్చు, సో దాని విలువ పడిపోతుంది. సో రేరిటీ అది ఎక్కువ లేదు, ఎవరో ఒకళ్ళు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల దానికి ఒక వాల్యూ వచ్చింది. ప్లస్ చెడిపోదు, రాగి లేదా బ్రాంజ్ ఇవన్నీ వాతావరణ పరిస్థితుల ప్రభావం ఎక్కువగా ఉండదు. సో ప్రతి ఒక్కరు బంగారాన్ని నమ్మడం మొదలు పెట్టారు. అంటే దాన్నేనా గోల్డ్ స్టాండర్డ్ అంటారు? అట్లా గోల్డ్ స్టాండర్డ్ అన్నది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, బంగారాన్ని మోసుకెళ్తూనే ఉన్నారు అందరూ. కానీ ప్రాబ్లం ఏమొచ్చింది, అప్పుడు ఇప్పుడున్నట్లు సెక్యూరిటీ సిస్టమ్స్ లేవు, అడవుల్లోనూ ఎడారుల్లోనూ పోతూ ఉండాలి, బందిపోట్లు తీసుకెళ్ళిపోతారు, ప్లస్ బరువు. ఈ ట్రేడ్ అనేది పెరిగే కొద్దీ డబ్బులు ఎక్కువ మొదలయ్యాయి. సో అంత బంగారాన్ని మోసుకెళ్ళడం కన్నా ఇప్పుడు ఏం చేశారు, ఓకే దీన్ని ఒకళ్ళ దగ్గర పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఒక డాక్యుమెంట్ని తీసుకుంటాం, వీళ్ళ దగ్గర మేము బంగారాన్ని పెట్టాము, మీరు ఆ డాక్యుమెంట్ని తీసుకెళ్ళి ఇంకొక చోట ఆ డాక్యుమెంట్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకు కావాల్సింది ఒక పత్రం అంతే.
ఒక స్టాంప్ పేపర్ స్టాంప్ పేపర్ మీద రాసిన పత్రం అంతే. ఆ పత్రాన్ని తీసుకొచ్చి వాళ్ళు మనం బంగారం పెట్టిన వాళ్ళ దగ్గరికి ఇస్తే వాళ్ళు బంగారాన్ని తీసుకుంటారు. ఇట్లా సెక్యూరిటీ పెరిగింది అంతే. వీళ్ళనే మనం బ్యాంకులు అంటాం, మొదటి బ్యాంక్స్ అనుకోవచ్చు వాటిని. ఫస్ట్ లో వచ్చిన బ్యాంకులు ఇలా ఉండేవి, ఇలానే ఉండేవి. ఇది చూపించి దాని ప్రకారం ఆయన తనకు కావాల్సినవి తెచ్చుకుంటాడు. వాళ్ళు ఈ సదరు వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ పత్రాన్ని వదులు తిరిగి మళ్ళీ గోల్డ్ తీసుకుంటారు. ఇక్కడ రాజుల్ని నమ్మడం కన్నా జనాలు వాళ్ళలో ఒకళ్ళైన బ్యాంకర్స్ని నమ్మడం మొదలు పెట్టారు. కానీ రాజు బయట ప్రపంచంలో నమ్మకం పోయినా కూడా తన రాజ్యంలో తనకు నమ్మకం ఉంటే చాలు. కానీ బ్యాంకర్స్ ఏంటి, ఇక్కడ వాళ్ళకు బంగారాన్ని తీసుకున్నారు, వాళ్ళు కొంచెం కమిషన్ తీసుకుంటారు. తర్వాత ఆ కమిషన్ ఫ్యూచర్లో కూడా రావాలి అంటే వాళ్ళు నమ్మకాన్ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నమ్మకం పోయిందంటే ప్రపంచం మొత్తం నమ్మకం పోతుంది వాళ్ళకి. ఆ నమ్మకం అన్నది బ్యాంకింగ్ వ్యవస్థ మొదటి రూపం, వేరే వాళ్ళని నమ్మడం. కాబట్టి అలా మొదలై ఆ నమ్మకము బంగారంలోంచి నెమ్మదిగా ఒక పత్రం, ఆ స్టాంప్ పేపర్లోంచి ఇక తర్వాత రూపాంతరం ఏంటి? తర్వాత ఈ గవర్నమెంట్స్ లేదా రాజులు, రాజరిక వ్యవస్థలు, తర్వాత గవర్నమెంట్స్ అన్నీ వచ్చి వీళ్ళు ఏం చేశారు, 1 టన్ను బంగారం మా దగ్గర ఉంది, సో దానికి సరిపడేంత డబ్బు ఎకానమీలో ఉండాలి అంతే. ఎలా అంటే ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, మనం ఇంకా గోల్డ్ స్టాండర్డ్లో ఉండుంటే నేను ఈ రోజు కూడా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఈ 100 రూపాయలకి అయిన బంగారాన్ని నాకు ఇవ్వు అని చెప్పి మనం మాట్లాడచ్చు. దాన్ని పెగ్ అంటారనమాట. అంటే 100 టన్నుల బంగారానికి 100 కోట్ల డబ్బు మేము ప్రింట్ చేస్తున్నాం, సో ఒక్కొక్క టన్ను బంగారానికి ఒక్కొక్క కోటి రూపాయలు అని చెప్పి వాళ్ళు ఫిక్స్ చేసుకొని దాని ప్రకారం డబ్బులు ప్రింట్ చేసి సర్క్యులేట్ చేస్తారు. అది కూడా నమ్మకమే. అంటే ₹1,00,00,000 బంగారం విలువకి ₹1,00,00,000 నోట్లే ప్రింట్ చెయ్యాలి, అప్పటి రూల్. తర్వాత ఏమైంది, యుద్ధాలు వచ్చాయి, వీళ్ళకు డబ్బులు అవసరమయ్యాయి. డబ్బులు అవసరమైతే ఏం చేశారు, బంగారం ఏమో ఈ మైన్స్ నుంచి రావడానికి లేట్ అవుతోంది, వచ్చిన తర్వాత దాని ప్రకారం డబ్బులు ప్రింట్ చేసినా వీళ్ళకి సరిపోవట్లేదు, అవసరాలు పెరిగిపోయాయి, ప్రొడక్షన్ పెరుగుతోంది, దానికి సరిపడేట్లు బంగారం లేదు, కానీ డబ్బులు కావాలి, ఏం చేయాలి? తర్వాత యుద్ధాలు. సరే బంగారం పక్కన పెట్టేసి ప్రింట్ చేద్దాం, ప్రస్తుతానికి ఖర్చు పెట్టేసుకుందాం, తర్వాత చూసుకుందాం అన్నట్లు డబ్బులు ఇష్టానుసారం ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. అక్కడే మళ్ళీ ట్రస్ట్ బ్రేక్ అయింది, నమ్మకం అనేది పోయింది. అంటే ₹1,00,00,000 విలువ గల బంగారాన్ని నేను పెట్టుకొని 1,50,00,000 లేదా 2 కోట్లు నోట్లు ప్రింట్ చేసేసాను, కానీ విలువ మాత్రం ఆ 2 కోట్ల రూపాయల తలక విలువ మాత్రం ₹1,00,00,000 బంగారమే. కాబట్టి అప్పుడు ఆ నోటు విలువ బంగారం లేకపోయినా ప్రింట్ చేశాం కాబట్టి విలువ తగ్గింది. సో 100 రూపాయలకు వచ్చే కూరగాయలు రేపు 200 రూపాయలు పెడితే వస్తాయి అంతే. సో సామాన్యుడి దగ్గర డబ్బు విలువ తగ్గిపోయింది, ప్రోడక్ట్ యొక్క విలువ పెరిగింది అంతే. ఒక దగ్గర మొదలైనటువంటిది ఈ రోజుకి కూడా ఆల్మోస్ట్ అలాగే జరుగుతుంది. ఇక్కడ బంగారు నాణాల నుంచి పేపర్ మీదకి నమ్మకం అనేది వచ్చింది. ఇందులో పేపర్ మొదట వాడింది చైనీయులు, తర్వాత వాళ్ళ నుంచి పేపర్ అనేది ప్రపంచానికి వచ్చి ఇంత బరువు మేము మోసుకెళ్ళడం కన్నా పేపర్ని తీసుకెళ్ళడం ఈజీ అని వాళ్ళు ఆ బాండ్ పేపర్ని కానీ లేదా ప్రామిసరీ నోట్లు కానీ తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈ యుద్ధాల వల్ల విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టారు, బంగారానికి రాజ్యంలో ఉన్న డబ్బుకి సంబంధమే లేకుండా పోయింది. ఆల్మోస్ట్ 1944-45 వరకు కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ని పెట్టుకొని దానికి సంబంధించినంత డబ్బు ప్రింట్ చేసి సర్క్యులేషన్లో పెట్టేవాళ్ళు. 44లో ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది, బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అంటారనమాట. మనం అందరం అనుకుంటుంటాం కదా, అమెరికా తుమ్మిందంటే ప్రపంచం మొత్తానికి జలుబు పట్టుకుంటుంది, ప్రపంచం మొత్తం అమెరికా మీద ఆధారపడింది అని చెప్పి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎందుకు అంటే ఆ కాన్ఫరెన్సే రీజన్. ఈ యుద్ధాల వల్ల ఈ యూరప్లో ఉన్న ప్రతి దేశము విపరీతంగా డబ్బు ప్రింట్ చేసి అమ్మడం మొదలుపెట్టారు. అదే టైంలో వాళ్ళకి ఆయుధాలు లేదా ఫుడ్ లేదా ఇవన్నీ కావాల్సినవన్నీ అమెరికన్ ఫ్యాక్టరీస్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యి వాళ్లకు చేరాయి. పేమెంట్ అంతా బంగారంలో చేశారు. ఆల్మోస్ట్ 1944లో ప్రపంచంలో 3 వంతుల బంగారంలో 2 వంతులు అంటే 300 రూపాయల బంగారం ఉంటే అందులో 200 రూపాయల బంగారం కేవలం అమెరికా దగ్గరే ఉన్నది. సో దానివల్ల వాళ్ళకి విపరీతమైన పవర్ వచ్చింది. రెండవది, ఈ యుద్ధాల వల్ల అమెరికన్ ఫ్యాక్టరీస్ నుంచి విపరీతమైన ప్రొడక్షన్ మొదలైంది. దానివల్ల ఫ్యాక్టరీస్లో ప్రతి ఒక్కళ్ళు ఆనందంగానే ఉన్నారు, విపరీతమైన డబ్బు. దానివల్ల అమెరికాకు ఒక పవర్ వచ్చింది. ఆ పవర్తో వాళ్ళు ఏం చేశారంటే కాన్ఫరెన్స్లో ఏం చెప్పారు, అయ్యా మా దగ్గర బంగారం ఉంది, ఆ బంగారానికి 1 ఔన్స్ బంగారానికి $30 అనుకుందాం ఈరోజు,
దాని ప్రకారము మీ దగ్గర ఎవరు బంగారం పెట్టుకోకండి, బంగారం దాని మీద ఆధారపడకండి. మేమేం చేస్తాము, 1 ఔన్స్ బంగారానికి $30 అనుకున్నాం కదా, దాని ప్రకారం మీరు డాలర్లను వాడుకోండి. మీకు అవసరమైనప్పుడు మీకు బంగారం కావాలి అనుకుంటే మా దగ్గరికి రండి, $30 ఇవ్వండి, మేము 1 ఔన్స్ బంగారం మీకు ఇస్తాం. మనం అనుకున్నాం చూడండి, మొదట్లో బంగారం మోసుకెళ్ళడానికి కష్టమైపోయి పేపర్లు వచ్చాయని చెప్పి, సేమ్ అదే 1944లో జరిగింది. బంగారం మీరు పెట్టుకోని అవసరం లేదు, డాలర్లు పేపర్ల రూపంలో మీ దగ్గర పెట్టుకోండి రిజర్వ్గా అని చెప్పి దానికి డాలర్ అనేటటువంటి ఒక నామకరణం అక్కడ జరిగింది. కాకపోతే డాలర్ అన్నది ప్రాచుర్యంలోకి వచ్చింది, ప్రాచుర్యంలోకి వచ్చి అందరూ దాన్ని ఆమోదించి సరే అందరికీ కలిపి ఒక కరెన్సీగా దీనిని పెట్టుకుందాము ఆలోచన అక్కడే మొదలైంది. చాలా బాగుందండి లోహిత్ కుమార్ రెడ్డి గారు, మీరు ఇవన్నీ చెప్తుంటే మాకు సమయం తెలియటం లేదు. కానీ ఈ కార్యక్రమాన్ని ఇలాగే మనము కొనసాగిద్దాము. తిరిగి వచ్చే వారం ఇదే సమయంలో మళ్ళీ ఈ కంటిన్యూషన్లో ఈ కరెన్సీ కథ ముందుకు ఎలా వెళుతుంది, ఏంటి, మనము ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన ఆర్థిక విషయాలు, ఇదివరకు రూపాయి నాణ్యం ఉండేది, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు మారిపోతున్నాయి. అవన్నీ ఎందుకు, ఏంటి, ఈ వివరాలన్నీ కూడా మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఈ వారానికి చాలా ధన్యవాదాలండి. నమస్కారం.